స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో పడుకునే ముందు మనం ఎలాంటి అఫర్మేషన్స్ చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని చెప్పారు. అంటే దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయకూడదు. రియలీ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ ఈ వీడియోలో అని చెప్తున్నారు. ఎస్, ఈ వీడియోలో ఇంతకు ముందు ఏం చేసామంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే బ్రెయిన్ ఎలా వాడాలో చెప్పాము. ఇప్పుడు ఈ వీడియోలో అసలు యూనివర్స్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాము అని ఎలా తెలుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. దర్ 3 పవర్ఫుల్ సైన్స్ ఉంటాయి. ఈ 3 సైన్స్ మీరు తెలుసుకుంటే మీరు యూనివర్స్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. ఈ 3 సైన్స్ మీరు లేకపోతే, మూడిట్లో అంటే 1 ఉన్నా 2 ఉన్నా కాదు, 3 ఉండాలి కంపల్సరీగా. అలా 3 లేకపోతే యూనివర్స్తో మనం డిస్కనెక్ట్ అయినా అర్థం అనండి. ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ ఏమవుతుందంటే యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. మీకు లైఫ్లో ఏది కావాలంటే అది మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మేనిఫెస్టేషన్ జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి సింపుల్గా, మీకు ఏదైనా అనుకుంటున్నా జరగట్లేదా లేదా రివర్స్ జరుగుతున్నాయా పనులు అంటే మీరు యూనివర్స్తో డిస్కనెక్ట్ అయినారని అర్థం. సో అసలు 3 సైన్స్ ఏంటి, 3 పవర్ఫుల్ సైన్స్ ఏంటి, ఆల్రెడీ యూనివర్స్తో మనం కనెక్ట్ అయి ఉన్నామని అసలు ఏంటి సైన్. నెంబర్ 1 సైన్, జాగ్రత్తగా ఉండండి, వెరీ వెరీ పవర్ఫుల్ సైన్. ఈ సైన్స్ వల్ల మనకు చెప్తుంది మనం హై ఫ్రీక్వెన్సీ హై వైబ్రేషన్స్లో ఉన్నామని అర్థం. ఏంటి ఆ పవర్ఫుల్? నెంబర్ 1 సైన్, జాగ్రత్తగా ఉండండి, యూఆర్ ఆల్వేస్ హ్యాపీగా ఉంటారండి. ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ దట్ మీన్స్ యు ఆర్ హ్యాపీ వితౌట్ ఎనీ రీజన్. మీ లైఫ్లో గుడ్డా బ్యాడా ఏం జరుగుతున్నా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు అంటే యూనివర్స్ వాళ్ళతో మనం కనెక్ట్ అయిన అర్థం. ఎప్పుడైతే మనకి అంటే లైక్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్హ్యాపీ ఆర్ సంథింగ్ ఏదంటే మనం యూనివర్స్తో డిస్కనెక్ట్ అయిన అర్థం అండి. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ దట్ మీన్స్ అంటే హ్యాపీ అనేది ఇన్సైడ్ నుంచి రావాలి. నేను చాలా పుస్తకాలు చదివిన తర్వాత అంటే సంతోషంగా జీవించడం ఒక కళ, ఇలాంటి చాలా చాలా పుస్తకాలు చదివాను అనమాట. ఈవెన్ ఇప్పుడు మనకి అంటే కైజన్ ఇలాంటి పుస్తకాలు చెప్తున్నారు చాలా, అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా బతకాలనేది. సో ఇక్కడ ఏముందంటే సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే చాలామంది ఏమంటారంటే హిమాలయాల్లో ఉంటుంది, మసీదులో ఉంటుంది, చర్చిలో ఉంటుంది, టెంపుల్ ఉంటుంది అనుకుంటారు. కానీ చాలా రీసెర్చ్లోకి వెళ్తే అర్థమైందంటే అసలైన సంతోషం ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. అది ఎప్పుడైతే మీరు అంటే మీరు అసంతృప్తిగా ఉన్నప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, హిమాలయాలకు వెళ్ళినా అక్కడ హ్యాపీగా ఉండలేరు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన హ్యాపీనెస్ని క్రియేట్ చేయాలి. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్ అని అనుకోవాలండి. మీరు థింక్ అండ్ గ్రో ఇచ్చిన పుస్తకం మీరు చదివితే వెనక రీసెంట్గా ఒక కొటేషన్ ఉందండి, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, నా ఫేట్కి నేనే మాస్టరు. నమ్మకపోతే డిజాస్టర్ జరుగుతుంది. మీరు మాస్టర్ అవ్వాలి అంటే డిజాస్టర్ నుంచి కాపాడుకోవాలంటే మాస్టర్ అవ్వాలి. ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్, సోల్కి నేనే కెప్టెన్ అని చెప్పేసి సూపర్ స్టేట్మెంట్ అండి, అఫర్మేషన్ అనమాట. మీరు కింద కామెంట్ బాక్స్ మళ్ళీ టైప్ చేయండి, చెప్తానండి, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్ చెప్పుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్హ్యాపీ, ఎస్ ఐ కెన్ క్రియేట్ మై హ్యాపీనెస్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్ అని 3 టైమ్స్ చెప్పుకుంటే మైండ్ దాన్ని క్రియేట్ చేస్తుంది. మైండ్కి దేన్ని మనం చెప్తే అది క్రియేట్ చేస్తుంది అనమాట, మైండ్కి ఉన్న పవర్ అనమాట. మరి మీరు అన్హ్యాపీలో ఉన్నా కూడా చెప్పొద్దండి మీ మైండ్కి, నేను మీరు ఆరోగ్యంగా లేరా అయినా కూడా మీరు మైండ్కి ఏం చెప్పాలి, నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాలి. ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ, ఎస్ నేను హ్యాపీగా ఉన్నానని చెప్పాలి. మీరు అప్పులో ఉన్నా కూడా ఎస్ నాకు ఆస్తులు నేను మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలండి. మైండ్ని నమ్మించగలిగితేనే చాలా గేమ్ అయిపోద్దండి. ఆ నమ్మించడంలో అసలే అద్భుతం ఉంది. ఆ ప్రాసెసే లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అండ్ రెండో సైన్ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చాలా సూపర్ సైన్ అండి. మన యూనివర్స్తో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటే ఏమవుతుందంటే ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత చెట్టుకి అంత గాలి. అయితే యూ గెట్ ద సొల్యూషన్స్, అంటే సొల్యూషన్స్ వస్తాయి ఎప్పుడు స్లీప్లోనే సొల్యూషన్స్ వచ్చేస్తాయి. మన ప్రతి ప్రాబ్లంకి ఇలా చెయ్యి, అలా చెయ్యి, వీళ్ళని కనెక్ట్ అవ్వు, వాళ్ళని కనెక్ట్ అవ్వని మనకి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే సొల్యూషన్ చెప్తుంది అనమాట. ఈ సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది క్లాసెస్లో చెప్తుంటాను నేను. సో చాలామంది ఏంటంటే మీకు ఏదైనా ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నాయండి, డబ్బులు కావాలి లేదా మీకు ఏదైనా ఒక బిజినెస్, ఏం బిజినెస్ చేయాలి, ఎటు ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని డౌట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను కొన్ని టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నాను సార్ February 18th బ్యాచ్లో. సో ఏదైతే మిలినియర్ వైబ్స్ ఉన్నాయో అంటే ఏ విధంగా మన యూనివర్స్ కనెక్ట్ అయితే నిద్రలో సొల్యూషన్ దొరుకుతుంది, నిద్రలో సొల్యూషన్ దొరుకుతుందండి. మీరు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన పుస్తకంలో అంటే ప్రార్థనా చికిత్సలో మెలకువలని నేను రీసెంట్గా పుస్తకం చదువుతున్నా. చాలామంది మీరు ఏదైనా చూడండి, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ ప్రేయర్, పూజ, ఇవన్నీ ఏదైతే చేస్తుంటారో దీంట్లో సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే మ్యాజిక్ జరుగుతుందండి. లాజిక్ అప్లై చేస్తే మ్యాజిక్, ఆ లాజిక్కే
నేను క్లాసెస్లో చెప్పబోయే టెక్నిక్స్ అనమాట. సో ఏంటి అంటే ఏ విధమైన లాజిక్ అప్లై చేస్తే మనకు నిద్రలో సొల్యూషన్ దొరుకుతుంది, పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ కాదు, మళ్ళీ సొల్యూషన్స్ దొరుకుతాయి అనమాట. అందుకని అక్కడ చూడండి సొల్యూషన్స్ అని పెట్టాను, సొల్యూషన్ కాదండి. సో అది నెక్స్ట్. దాని తర్వాత ఇంకా తీసుకుంటే అండి ద సొల్యూషన్ యు ఆర్ ద థింకింగ్ ఫర్. చాలా మందికి నా లైఫ్లో జరిగిన ఒక అద్భుతం చెప్తానండి. కొన్ని నెలలు, సంవత్సరాలు సొల్యూషన్స్ కోసం అంటే ఏం చేయాలి, ఎటుపక్క వెళ్ళాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉండేవాడిని. నేను ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేశాను, కొన్ని నెలలు, సంవత్సరాలు బట్టి దొరకని సొల్యూషన్ కాదు, సొల్యూషన్స్ నాకు ఈ నిద్రలోనే దొరికేసాయి అనమాట. అది సో నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్ ఏంటో కూడా నేను క్లాసెస్లో చెప్తానండి. నేను ఎలాగా అసలు అప్పుల నుంచి ఆస్తులకు వచ్చాను, ఎలాగ చాలామంది పీపుల్ సక్సెస్ఫుల్ చేశానని నేను క్లాసెస్ చెప్తుంటాను అనమాట. అయితే ఇంకా తీసుకుంటే నెంబర్ 3 సైన్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నెంబర్ 1 సైన్ విన్నర్, నెంబర్ 2 సైన్ విన్నర్, నెంబర్ 3 ఆల్రెడీ యూనివర్స్ కనెక్ట్ అయి ఉన్నామని ఎలా తెలుస్తుందంటే యూ డోంట్ నీడ్ ఎనీవన్. మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలంటే మీరు చాలు. ఎస్ ఐ యామ్ ఎనఫ్. మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ యామ్ ఎనఫ్ అని. అంటే ఎస్ నాలో శక్తి ఉంది, నేను సాధించగలను అని మీరు నమ్మగలిగినప్పుడు మాత్రమే ఎనర్జీ అన్లాక్ అవుతుంది అనమాట. జీవితంలో ఒకటేనండి, అంటే నమ్మగలిగినప్పుడు మాత్రమే శక్తి అనేది అన్లాక్ అవుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు కష్టాలు ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎస్ ఈ టైంలో నేను కావాలి, నాలో నా ఎనర్జీని నేను అన్లాక్ చేసుకోవాలి అని. అంటే ఎనర్జీని ఎక్కడి నుంచో రావాలనుకుంటాం, కానీ అసలైన ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే చాలా పుస్తకాల్లో ఉంటుంది ఏంటంటే యూనివర్స్ మీలోనే ఉంది. కానీ ఎప్పుడైతే బలంగా నమ్ముతామో అప్పుడే ఎనర్జీ అన్లాక్ అవుతుంది అనమాట. సో యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్. నెంబర్ 3 గుర్తుపెట్టుకోండి, యూ డోంట్ నీడ్ ఎనీవన్ అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. దీన్ని ఇంకా నేను ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాసెస్లో. అండ్ ఇంకా తీసుకుంటా అండి హౌ టు మెయింటైన్ హై ఫ్రీక్వెన్సీ. ఇది మెడిటేషన్ ఎక్కువ చేయాలి. సో దాని తర్వాత ప్రాక్టీస్ గ్రాట్యుటీ. ఇది నా క్లాసెస్లో నేను 9 డేస్ క్లాసెస్, ఆల్మోస్ట్ 9 డేస్ అంటే 11 డేస్ అలా ఉంటాయండి. డైలీ మీకు మెడిటేషన్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను అనమాట. సో చాలామందికి మెడిటేషన్ ఎలా చేయాలో రాదు, కృతజ్ఞత ఎలా ప్రాక్టీస్ చేయాలో రాదు. ఇవన్నీ కూడా నేను న్యూరో ప్రోగ్రామింగ్ ద్వారా నేను సైంటిఫిక్గా నేను క్లాసెస్లో ప్రూవ్ చేస్తున్నానండి. సో అందుకే నేను చెప్తున్నాను, మీ లైఫ్లో అద్భుతమైన మిరాకిల్స్ క్రియేట్ చేయాలంటే ఫిబ్రవరి మంత్, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఇయర్ కూడా చాలా పవర్ఫుల్ ఇయర్. సో నేను ఈ మెడిటేషన్ ఎలా చేయాలి, అది కూడా మనీ మెడిటేషన్. సో దాని తర్వాత ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఒకటి, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కష్టాల్లో ఉన్నా కూడా మనం గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా లైఫ్ ఎలా అవుద్దంటే ఒక్కసారి స్కేర్సిటీ నుంచి సక్సెస్కి వెళ్ళిపోతామండి. దీన్ని ఫ్లైట్ షిఫ్ట్ అంటారు అనమాట. అది సో ఇలాంటివన్నీ కూడా నేను ఈసారి జరగబోయే బ్యాచెస్లో ఇంకా పవర్ఫుల్గా లాంచ్ చేస్తున్నాను. అది ఎస్. ఇంకా మన యూనివర్స్ ఎలా అంటే కనెక్ట్ అవ్వచ్చు అంటే ఈ 3 టెక్నిక్స్ చెప్పాను. ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నామని. ఇంకా ఏం చేయాలనుకుంటే నెగిటివ్ ఎనర్జీని మనం హీల్ చేసుకోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసుకోవడానికి నా క్లాసెస్లో ఈసారి చెప్పబోయే ఫిబ్రవరి 18 జరగబోయే బ్యాచ్లో ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ స్మడ్జింగ్ అనే టెక్నిక్ ఉంటుందండి. స్మడ్జింగ్ అని అంటే ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించడానికి చెప్తాను. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు స్మడ్జింగ్ అనే టెక్నిక్ ఉంటుంది. ఈసారి క్లాసెస్లో నేను మీకు దగ్గరుండి చేయిస్తాను. అండ్ హోప్నోపోనో ఎలా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది హోప్నోపోనో అపునోపోనో అంటుంటారు. సో హోప్నోపోనో నేను నా లైఫ్లో చాలా మిరాకిల్స్ తీసుకొచ్చిందండి. మీ లైఫ్లో కూడా ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మంత్ర అండ్ హీలింగ్ టెక్నిక్ అనమాట. ఎనర్జీ హీలింగ్ ఇవన్నీ కూడా నేను చూడండి, ఇక్కడ చూస్తే మీరు నా క్లాసెస్లో ఎనర్జీని లైవ్లో చూపిస్తాను. మన ఎనర్జీ ద్వారా మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవచ్చు, ఎనర్జీని మీరు అంటే ట్యాప్ చేసి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ మీ పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా హీల్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను అనమాట. ఈసారి కొత్తగా చెప్తున్నా అంటే లాంచ్ చేసిన కొత్త టెక్నిక్స్ జాగ్రత్తగా ఉండండి. సో ఏంటి సార్ ఎప్పుడు కొత్త టెక్నిక్ చెప్తారు? ఎస్, ఏం చెప్తారో కూడా నేను ముందే చెప్తున్నాను. స్మడ్జింగ్, హోప్నోపోనో ఇంకా పవర్ఫుల్గా యాడ్ చేస్తున్నాను. ఎనర్జీ హీలింగ్ ఎలా చేసుకోవచ్చు అని నేను చెప్తానండి. డెఫినెట్గా అండి, రియలీ ఫ్యాంటాస్టిక్. ఈ 3 టెక్నిక్స్ కూడా చాలా మందికి ఉపయోగపడేటువంటివే. డెఫినెట్గా ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకుంటే మాత్రం తెలుస్తుంది. గ్రేట్ టెక్నిక్స్, ఎలా దాన్ని అప్లై చేయాలో ఆ రిజల్ట్ చూసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను కూడా దాన్ని అప్లై చేశాను కాబట్టి చెప్తున్నాను. నాకు అన్వర్ గారు అది సజెస్ట్ చేయడం జరిగింది. త్వరలో దానికి సంబంధించిన గుడ్ డీటెయిల్ రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఫిబ్రవరి 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్, మీ అందరికీ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే ఫిబ్రవరి 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి
ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను. అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యూఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.